బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ దీవుల మీదుగా ప్రయాణిస్తోందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పీడనం ప్రస్తుతం ఆవర్తనంగా మారుతుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద గారు ఉన్నారు. అంటే ఎట్లా ఉంది పొజిషన్, వాతావరణం రేపటి నుంచి అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ వర్షాలు పడే పరిస్థితి ఉంది, ప్రస్తుతం ఈ తుఫాన్కి అంటే అల్పపీడనానికి సంబంధించి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం ఇది తమిళనాడుకి ప్రక్కన నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనంగా ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మరి 24 గంటలకే మరి ఇది తీవ్రత పెరిగి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా ఉంటూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఇది బలపడనుంది. ఆ తర్వాత ఇది ఈశాన్య దిశలోనే కదులుతూ ఫర్దర్గా కూడా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రభావం ఎక్కడెక్కడ ఉండబోతుంది? దీని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం ఈ 2 రోజులు కూడాను తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉంటుంది. వాళ్ళకి ఇప్పటికే భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇది కొంచెం మనకి చాలా దూరంలో ఉంది. అలాగే దీని యొక్క గమనం అనేది కూడా రానున్న రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతున్న నేపథ్యంలో మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. 1 లేదా 2 చోట్ల ఉంటాయి. మార్నింగ్ టెంపరేచర్స్ మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడాను లాస్ట్ 3-4 డేస్ కురిసినటువంటి వానలతోటి అక్కడక్కడ కురుస్తున్న వానలు అలాగే క్లౌడింగ్ వలన కొంచెం టెంపరేచర్స్ అన్నీ కూడా సాధారణంగా రికార్డ్ అవుతూ వచ్చినవి. కానీ రానున్న రోజుల్లో ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఈ యొక్క అల్పపీడనం వాయుగుండం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అవుతాయి కనుక మనకి పొడి వాతావరణం ఉంటూ తేలికపాటి వర్షాలు అంటే ఉదయం అంతా పాటి వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటూ 1 లేదా 2 చోట్ల ఎక్కడైతే క్లౌడ్ డెవలప్ అవుతాయో అక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. అలాగే ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మొదటిగా ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఓన్లీ 1 లేదా 2 చోట్ల ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం ఉంటూ టెంపరేచర్స్ కూడా మరి ఎక్కువ ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మొత్తానికి చూడొచ్చు, ఒక పక్క నుంచి ఏర్పడినటువంటి అల్పపీడన తీవ్రత వల్ల అటు తమిళనాడుకి ఎక్కువగా వర్ష సూచన అనేది ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములు అదేవిధంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి సైంటిస్ట్ సునంద గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా మురళితో రాజు బిగ్ టీవీ.